హాయ్ వియస్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే మన మొబైల్కి కాల్ వచ్చినప్పుడు షేక్ చేస్తే కాల్ ఎలా లిఫ్ట్ అవుతుంది అనేది చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. అలాగే ఈ యాప్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్ పై నేను ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Play Store. Search button. Movie. Search button. ఇక్కడ టాప్ ఆఫ్ స్క్రీన్లో సెర్చ్ బటన్ పై నేను ప్రెస్ చేశాను. Shake to call answer. ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేశాను కాబట్టి షేక్ టు కాల్ ఆన్సర్ అని ఉంది. మీరు కూడా షేక్ టు కాల్ ఆన్సర్ అని టైప్ చేయండి. Shake to keyboard hidden. Keyboard hidden. మనకి ఫస్ట్ ఒక యాప్ Shake ఉంది to ఫ్రెండ్స్, answer call. షేక్ టు ఆన్సర్ కాల్ అని. అది వద్దు, మనకి సెకండ్ ఆప్షన్ తీసుకోండి. App Shake Call. Star rating 4.1 free. ఇక్కడ 4.1 ఉంది ఇక్కడ రేటింగ్. Shake install button. ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. Play Store. Showing items 1 to 4 of 15. Installing Shake Call. Successfully installed Shake Call. ఇక్కడ మనం ఇన్స్టాల్ పై క్లిక్ చేయగానే ఆల్రెడీ అది ఇన్స్టాల్ అయిపోయింది. చాలా చిన్న ఫైల్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయింది అది. సో మనం ఒకసారి ఆ యాప్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి కాబట్టి ఆ యాప్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ దీన్ని బ్యాక్కి వెళ్ళి మనం ఆ యాప్ దగ్గరికి వెళ్దాం. Home screen 1 of Shake Call. Allow. ఇక్కడ షేక్ కాల్ పై నేను ప్రెస్ చేశాక అలౌ అని ఉంది ఫ్రెండ్స్. Allow button. ఇక్కడ నేను అలౌ ఇచ్చాను. సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ని Shaking మనం to ఏం receive చేయాలంటే, call. You can set up active, inactive of the phone receiving with shake. Checked. Checkbox. ఇక్కడ షేక్ చేసినప్పుడు రిసీవ్ అవ్వాలా అని అడుగుతుంది. అక్కడ దాన్ని చెక్ చేసే ఉంచాలి కాబట్టి చెక్ చేసే ఉంచాను. Shaking to disconnect call. You can set up active, inactive the phone disconnecting with shake. Checked. Checkbox. ఇక్కడ Double కాల్ tap to select. డిస్కనెక్ట్ అవ్వాలా అని కూడా ఉంది. అది కూడా చెక్లోనే ఉంది. కాబట్టి మనం షేక్ చేసినప్పుడు అది డిస్కనెక్ట్ అయితే మనకు ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి మనకు అది వద్దు అనుకుంటున్నాను కాబట్టి నేను దాన్ని అన్చెక్ చేస్తున్నాను. Not checked. Showing items 1 to ఇక్కడ నాట్ చెక్ చేశాను అక్కడ. సో మనకి ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే ఈ వర్షన్ కంటే ప్రీవియస్ వర్షన్ బాగుంది అని ఉంది. ఇక్కడ shaking. Set up the shake acceleration sensor sensor virtual call test. Shake call. Set up the proximity sensor. Shaking to disconnect call. Shaking intensity. Set up the shake version. Previous V1.1 asterisk and current V1.2 asterisk. Calculations of the acceleration can be selected. Device does not work after update V1. ఇక్కడ ఈ 1నే సెలెక్ట్ చేసుకోమని ఇక్కడ యాప్లో అది రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి మనం అక్కడ 1 సెలెక్ట్ చేసుకుందాం, వర్షన్ 1ని. ఇక్కడ ప్లీజ్ కన్ఫిగర్ అని అడిగింది. Not checked. V1 V1.1 asterisk. ఇక్కడ V1.1ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే బాగుంది అని యాప్లో డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఇది చెప్పాను. సో నాకు కూడా ఇది కూడా బాగుంది, నాకు కూడా నచ్చింది కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా చెప్తున్నాను. సో మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, కాకపోతే ఇది చేస్తే మనకి బాగుంటుంది అనమాట. నేను V1 చెక్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి సెన్సర్ వర్చువల్ కాల్ టెస్ట్ టు నో యాక్సెలరేషన్ సెన్స్. సెట్ అప్ ద షేకింగ్ ఇంటెన్సిటీ. షేక్ యువర్ సెల్ ఫోన్ టు సెట్ ఇంటెన్సిటీ. ఇక్కడ ఇంకా మనం చేయాల్సిన అయితే ఏమీ లేవు. You can set up active, inactive of the phone receiving with shake. Checked. Checkbox. ఇక్కడ ఇవన్నీ చెక్ లోనే ఉంది. రిసీవ్ కాల్ చెక్ లో ఉంది. డిస్కంటిన్యూ చేయాల్సిన కాల్ అన్చెక్ చేసాం. ఆల్రెడీ వర్షన్ 1.1 తీసుకున్నాం, 1.1 తీసేసుకున్నాం మనం. ఇక్కడ అన్ని సెట్టింగ్స్ మనం చేయాల్సినవన్నీ చేసాం. కాబట్టి నేను మీకు నా పక్కన ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ నుంచి నేను కాల్ చేసి ఈ నెంబర్కి అసలు ఎలా ఉంది వర్కింగ్ అనేది చూపిస్తాను. ఒకసారి ఈ నెంబర్ కాల్ చేసి మనం దీని వర్క్ ఎలా ఉంది అనేది చూద్దాం. Incoming via Airtel 01 +91 9849139736. చెక్ చేశాను ఫ్రెండ్స్. Incoming via Airtel.
ఇక్కడ నేను షేక్ చేశాను. షేక్ చేసిన తర్వాత మనకి అలా అది యాక్టివ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను కాల్ కట్ చేశాను ఫ్రెండ్స్, నేనే కాల్ కట్ చేశాను. సో ఇక్కడ మనం ఆ షేక్ చేయగానే 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్లో అది కాల్ లిఫ్ట్ అయిపోతుంది. సో మనకి ఇది చాలా బాగుంది, యూస్ఫుల్ అనిపించింది. అందుకని ఈ యాప్ గురించి రెఫర్ చేసామన్నమాట. ఈ యాప్ బాగుంది కాబట్టి బ్లైండ్ పర్సన్కి కూడా చాలా సపోర్టెడ్గా అన్నీ స్పీచ్ చేస్తుంది. కాబట్టి మనం ఒకసారి ఈ కాల్ వచ్చిన తర్వాత మనం షేక్ చేసినప్పుడు కాల్ రాగానే ఒక బెల్ సౌండ్ వస్తుంది. ఆ బెల్ సౌండ్ వచ్చిన తర్వాత మనం షేక్ చేస్తే 3 సెకండ్స్కి ఆర్ 2 సెకండ్స్ మనకి కాల్ లిఫ్ట్ అయిపోతుంది. దీనిలో ప్రాబ్లం అయితే లేదు. ఈ యాప్ చాలా బాగుంది, అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. AZ